ఒకవేళ నేను వీడియో తీసినా కాబట్టి మీరు పక్కెళ్ళిపోండి, ఏమైనా జరిగితే ఒకవేళ సంబంధం లేనట్టుగా. బ్యాంకాక్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ డురియాన్ ఫ్రూట్లు అయితే దొరుకుతాయండి. అసలు భలే ఉంది ఈ క్లాంగ్తో. తెలుగు ఆయన మామూలుగా కాదు, మంచిగా ఉన్నాడు చూడండి, బీర్ ఇస్తున్నాడు. చేర్స్. ఒకసారి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెనకబడి ఉన్న ఏరియాలో ఒక ఏరియా అండి. నేను థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ మహానగరంలో అయితే ఉన్నాను. ఇక్కడ మన తెలుగు వారిని అయితే కలిశానండి. పేరు సుధాకర్ గారు అని చెప్పి మన కోసం అయితే వెతుక్కుంటూ వచ్చారు మనం ఉండే ప్లేస్కి. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చాలా సంతోషం అండి. మేముగా మీకు చూపిస్తే చాలా తక్కువ, మీరు చేస్తే చాలా ఎక్కువ. మన దానికి మన దేశానికి మీరు చూపిస్తాను విధంగా ఎక్కువ. మీ కష్టాన్ని చూసి మేము చాలా రియలైజ్ అయ్యి మేము ఇట్లా వచ్చామని తెలిసి మీ కష్టం ముందు నేను చూపించే అభిమానం చాలా తక్కువ, అదైతే కన్ఫర్మ్. చాలా థ్యాంక్స్ అండి. అలాగే సార్కి ఒక కోరిక ఉంది. ఏంటండి మీ కోరిక? మొత్తం ట్రావెలింగ్ చేయాలనేది, మీతో ట్రావెలింగ్ చేయాలనేది బాగా కోరిక. మనతో ట్రావెల్ చేద్దామని కోరిక. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 3:30 అవుతుందండి. ఒక వీడియో అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా సార్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. చూద్దాం, అంటే సార్కి కూడా చెప్పను, తీసుకెళ్ళిపోతా డైరెక్ట్గా. ఎప్పుడు బ్యాంకాక్ అంటే అటు చూడండి, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ అభివృద్ధి, ఇదేనా? మీకు కొత్త కోణం చూపిస్తా ఈరోజు. అది వెళ్ళిపోదామా? లెట్స్ గో. మీరేం తాగుతారు? కాఫీయా? రండి, ఇబ్బంది ఏం లేదు. మనకి సార్కి తెలియదు కదా కాఫీ ఎక్కడ దొరికిద్దో. 7-Eleven అని ఉంటుంది, దీంట్లో దొరకందంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. మిల్క్, షుగర్ అండ్ కాఫీ. స్ట్రాంగ్ కాఫీ. కప్పున్ కాఫ్. నీకు నేను తాగనుగా. కాఫీ తాగవు? ఏం తాగను. డ్రింక్ ఏది? ఏమీ లేదు అసలు. మన డైట్ మనకే, మన ఫుడ్ మనకే, అదే కంటిన్యూ అవ్వాలి. ఇంకా మంచి ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం అంటే తప్పదండి, కాలు సెట్ చేసుకోవాలిగా. దీనికి సంబంధించి మనం ఏ ఫుడ్ తింటే ఆ మజిల్కి పట్టిద్దో ఇంకా అదే తినాలి మనం. చాలా మీరు నడిచేటప్పుడు ఏదో రకంగా అనిపిస్తుంది బాబు. తప్పదు, ఇంకా ఉంటుంది కదా, అలవాటు అయిపోయింది. ఇంకా అది ఒకరోజు సెట్ అయిద్దని నమ్మకం. మీకు దేవుడు నిజంగానే అయిపోద్ది కూడా. చూద్దాం, ఆ భగవంతుడు బాగా చేయాలని మా చాలా ఆకాంక్ష. ఇవి తీసుకున్నాం డ్రై ఫ్రూట్ ఏదన్నా. పర్లేదులే, వేడికి చేసిస్తున్నారు. నేను ఎప్పుడు కాఫీ తాగలేదండి. ఇక్కడ వేడిగా ఉండిద్ది అంటారు, అంతకే అది. అదే చల్లగా ఉంటుంది. ఏమో హాట్ కాఫీ. ఓకే, హాట్ ఏంటండి, వేడా అంట. ఐస్ వేసారండి, తాగుతారా? లేదండి, ఓన్లీ హాటేనా? కెన్ యూ మేక్ ఇట్ హాట్? ఈజ్ దట్ పాసిబుల్? చిన్నది కావాలా పెద్దది కావాలా? చిన్నది. సారీ, స్మాల్. నాకు ఒకటి అర్థమైంది, ఈ దేశంలో ఎక్కువ చల్లటి కాఫీ తాగుతారు. మనం వాళ్ళకి చెప్పాలి 7-Elevenకి వచ్చినప్పుడు నాకు వేడి కాఫీ కావాలని. అదే కదా. ఆయన రుచి ఎలా ఉందని అడుగుతున్నాడు. చాలా చందాలంగా ఉందండి, ఏమనుకోద్దు. అవునా? వెరీ నైస్. అరాయ్ హీ సెయిడ్. చాలా బాగుంది అంటున్నాడు. వెరీ నైస్ కాఫీయా? వెరీ నైస్ కాఫీయా? అవునా? అంటే పాపం వాళ్ళు ఇక్కడ అలాగే తాగుతారు. ఇక్కడ వీళ్ళకి పెద్దగా రుచులు అయ్యి ఉండవు అనమాట. మనం వాళ్ళకి బాగాలేదని చెప్పామనుకో ఇంక ఫీల్ అయిపోతారు రోజంతా. ఇప్పుడు పోతే మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం కారు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, బస్సులో వెళ్దాం. కానీ బస్సు అయితే ఇంకా మేలు అనుకుంటున్నాము, కార్ అయితే మేలు. మీకు వీడియో తీసుకున్నాయి కూడా ఎందుకు, బస్సే బెటరు. అవునా? ఇప్పుడు కారులో వెళ్ళామనుకో ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి 200 బాటిల్, బస్సులో వెళ్ళామంటే చెరువు 10 బాటిల్, 20 బాటిల్. అవునా? అది సేవ్ మనీ, మోర్ ట్రావెల్. అది మీ దగ్గర నేర్చుకోవాలంటే ఆ విషయంలో. మన సుధాకర్ గారికి మంచి సహాయ గుణం కూడా ఉంది. త్వరగా వచ్చేసింది బస్సు. వీళ్ళేమో ఎక్కువసేపు ఆగరు. అవునా? కూర్చోండి, ఇక్కడ కూర్చున్నా, పక్కన కూర్చున్నా.
ఈ బస్సు డైరెక్ట్గా మన ఏరియాకి వెళ్ళిపోద్ది. నీట్నెస్ ఉంది బాగా బస్సు కూడా. చాలా బాగుంటుందండి ఇక్కడ, చాలా బాగుంటుంది. ఓహో, ఇది ఏసీ బస్సు వచ్చింది మనకి. చూస్తానికి అంత పాత బస్సులో ఉన్నా కానీ ఎంత బాగుందో లోపల. 20 అనుకుంటా అండి, చూద్దాం ఎంత తీసుకుంటాడు. అంటే ఇక్కడ అంతా ఇక్కడికి అక్కడికనే ఉండదండి టికెట్. ఎంత దూరం వెళ్ళినా ఒకటే టికెట్ అనమాట. ఎంత ఇచ్చారు మీరు? ఎంత ఇచ్చాడు? ఒకటా 2 టికెట్లు? 2 ఇచ్చాడులేండి. 12 బాటిల్ తీసుకున్నాడండి. టికెట్ వచ్చేసి 12 బాటిల్ పడింది ఏసీ. పర్లా తక్కువే. 12 బాటిల్ అంటే 12 మూడులు ఎంత? 36 రూపాయలు పడింది. గ్రాబ్ బుక్ చేసుకోవాలంటే కనుక ఇద్దరు కలిపి 600 రూపాయలు. ఏది మనం వెళ్ళే ప్లేస్కి 10 టైమ్. అది 10 టైమ్ డిఫరెన్స్. అందుకే బస్సులో వెళ్తే డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆగుతా వెళ్తుంది, మనలాగే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోతుంది. దాదాపుగా అంతా ఉంటుంది, అంత లెక్క. ఆ డ్రైవర్ని ఆయన చూడండి, అంత డీసెంట్గా ఉన్నాడు, నీట్గా. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి, నేను గమనించాను అది. ఇక్కడ అంటే ఇక్కడ చిన్న పెద్ద అని లేకుండా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు వీళ్ళకి. సుధాకర్ గారు, ఇదే ఇప్పుడు మనం ఉన్న ఏరియాని క్లాంగ్ తోయి అంటారు. క్లాంగ్ తోయి ఇది బ్యాంకాక్లోనే చెప్పాలంటే ఒక విధంగా వెనకబడి ఉన్న ఏరియాలో ఒక ఏరియా అండి. అంటే ఇక్కడ మనం స్లమ్ ఏరియా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ అండి. ఆ మార్కెట్ ఏంటంటే స్పెషాలిటీ డే అండ్ నైట్ 365 రోజులు ఓపెన్లో ఉంటుంది. డే అండ్ నైట్ మీరు ఎప్పుడైనా రండి, ఓపెన్లో ఉంటుంది. సో అన్ని రకాల ఐటమ్స్ చూడొచ్చు మనం ఇట్లాంటివి. సో వెళ్ళిపోదాం, చూద్దాం మొత్తం. ఇక్కడ ఈ థాయిలాండ్లో రోడ్లు ఎట్లా పడితే అట్లా దాటరు, అట్లాగా ఇట్లాంటివి ఎక్కే దిగుతారండి. వెనకబడి ఉన్న ఏరియా కదా, సో అందరు ఇంకా రూల్స్ తక్కువ, వెళ్ళిపోవడమే. ఇంకా ఈ మార్కెట్ అయితే అట్లా చూసుకుంటా మన సుధాకర్ గారికి చూపించుకుంటా ఆ స్లమ్ ఏరియాలో కూడా వెళ్ళిపోదామండి, వెనకబడిన ఏరియాకి. చూద్దాం అక్కడ వాళ్ళ ఇల్లులు అవన్నీ ఎలా ఉంటాయో. పెద్ద మార్కెట్ ఇది, ఇంకా బ్యాంకాక్లోనే ఫేమస్ మార్కెట్లో ఇది ఒకటి. ఇప్పటికే చాలామంది మన తెలుగులో కూడా యూట్యూబర్లు వచ్చి ఇక్కడ వీడియోలు అయితే చేస్తారు ఈ మార్కెట్ గురించి. ఫుడ్ కూడా చేస్తున్నారండి. ఈ మార్కెట్ మనం ఇప్పుడు అటు ఇటుగా టైంలో వచ్చాం. వస్తే ఉదయం రావాలి, లేదంటే రాత్రిపూట రావాలి, అప్పుడు మంచి రద్దీగా ఉంటుంది చేపల మార్కెట్. కానీ చూడండి ఎంత బాగుందో, నీట్గా ఎవరి కాళ్ళకి అదిరిపోయింది అసలు. మన సైడ్ కూడా ఇట్లా పెట్టాలి. మళ్ళీ ఆయనకి చూడండి మాస్కు, యూనిఫాము. ఇదిగోండి చేప ఉందనుకుంటా 100 బాటిల్ అంటే 300 రూపాయలు. ఇక్కడ ఈ థాయిలాండ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర బేరాలు ఏమి ఉండవు. బేరాలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. ఇది ఒక మంచి పద్ధతి. ఇప్పుడు ఇది 10 బాటిల్ పెట్టారంటే 10 బాటిల్, రూపాయి కూడా తగ్గించేది ఉండదు. ఈ నిమ్మకాయలు 20 బాటిల్ అంటే ఒక బాటిల్ అంటే మనకి 3 రూపాయలు వాళ్ళ రోజున. 20 × 3 60 రూపాయలు. అలాగా మనం మొత్తం చూసుకోవడమే. ప్రతిదీ రేటు ఉండిద్దండి, వాళ్ళు నీట్గా పెడతారు. మళ్ళీ వాళ్ళు చేతులకి గ్లౌజులు వేసుకొని మరీ ఎంత బాగుందో. ఏమనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? ఎక్కడ చూడండి అసలు ఎంత నీట్నెస్, ఎంత బాగా. అబ్బా అదిరిపోయింది. ఇండియా అభివృద్ధి అయితే ఇప్పుడు చాలా సంతోషం అండి. అవుద్దులేండి, టైం పట్టింది కొంచెం. మాంసం చూస్తున్నారు, నేను మాంసం అమ్మే వాళ్ళని చూస్తున్నాను. అసలు ఎంత శుభ్రంగా ఉన్నారు. ఆయన చూడండి ఎలా ఉన్నాడు, హీరో నైస్ హీరో. చూడండి ఇక్కడ ఆడ లేదు మగ లేదు, అందరూ కలిసి మెలిసి చేసుకుంటున్నారు. బాగుంది. బతికొన్న చేపలే అమ్ముతున్నారండి, లైవ్ ఫిష్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెచ్చుకోదగిన విషయం సుధాకర్ గారు, మీకేమైనా నీచు వాసన వస్తుందా? ఏ మాత్రము ఇన్ని చేపలు ఎక్కడ ఏదైనా వాసన కానీ అది అంతే. ఎంత బాగుందో క్వాలిటీ. నైస్ సూపరా బ్రో. చికెన్ 1 కిలో హౌ మచ్? చికెన్ ఓకే. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లోకల్ మార్కెట్ కదా, తాయి భాష మాత్రమే మాట్లాడతారు, ఆంగ్ల భాష రాదు.
సవాదికాబ్. ఇండియా. యువర్ ఫ్రమ్ లావోస్. ఓ నైస్ కంట్రీ. ఐ లైక్ లావోస్. గోల్డెన్ ట్రయాంగిల్. మొన్న వెళ్ళొచ్చా. ఇదిగోండి చికెన్ ఇక్కడ ఉంది. 90 బాట్లు, 270 రూపాయలు చికెన్. స్కిన్ అయితే స్కిన్లెస్ ఎక్కడ ఉంది? అది స్కిన్లెస్ కదా, ఇది బోర్డు పెట్టలే వీళ్ళు. బ్రో హౌ మచ్? అది బిజీ, ఆయన బిజీగా ఉన్నారు. కిలో 110 బాట్లు అండి, అంటే 330 రూపాయలు. థ్యాంక్ యూ. 330 రూపాయలు అంటే మన సైడే రేటు తక్కువ ఉందేమో. రొయ్యలు, చిన్న రొయ్యలు 100 బాట్లు 300 రూపాయలు. ఇదిగోండి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ కారపొళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, మెత్తంగా ఉంటాయండి, జ్యూసీగా. పొడి డ్రైగా అయితే లేదు ఇక్కడ మొత్తం. థాయిలాండ్లో ఇది ఒకటి అయితే గమనించా, పేస్ట్ మాదిరిగా. మార్కెట్ చాలా పెద్దదంటండి. 80 బాట్. ఓకే, ఇక్కడ చూడండి చెస్ట్ పీసు 80 బాట్లే ఉంది 1 కిలో. అక్కడ 110 బాటిల్ చెప్పారు. అంటే మనం తిరిగి మాట్లాడుకోవాలి రేటు, ఒక్కో చోట ఒక్కో రేటు. థ్యాంక్ యూ. కప్పున్ కాప్. ఏంటో వాళ్ళకే తెలియాలి అది. రేట్లు పెట్టేశారు ఇక్కడ. ఏది ఆయిల్ అవన్నీ, సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. వేస్తారా ఒకటి? తినాలనుంది కదా. లేదండి, అడుగు అదే బాగుంది. హౌ మచ్ బాత్? 10 బాత్. దోశ 10 బాటిల్ అంట. లాగిండి ఒకటి, లాగిండి. అబ్బా వద్దండి. వద్దా? మీరు వినిపించిందే ఫుల్గా ఉంది. చెప్పడం మర్చిపోయా సార్ని, మన ఫ్రైడ్ రైస్ తింటాం కదా మనం, స్పెషల్ మీల్ స్పాట్, అక్కడికి తీసుకెళ్ళి ఫుడ్ తినేసి వస్తున్నాం. నిండా తిప్పి పెట్టించారండి, తినలేకపోయాను అంతా. ఇప్పుడు మార్కెట్ ఇట్లా వెళ్ళిపోయే కొద్ది ఇదే అండి మార్కెట్. అక్కడ నుంచి ఇది మొత్తం మార్కెట్. ఇది మొత్తం కూడా మార్కెట్ వెళ్ళే కొద్ది. మనం అనుకున్నట్టు వెనకబడిన ఏరియాలు చూడాలి, స్లమ్ ఏరియా. అది చూడాలంటే ఇటు వెళ్ళాలనుకుంటాం, మరి తెలియదు, వెళ్ళిపోదానండి. అవునవును, చాలా బాగా చేస్తున్నాడండి గ్రేడు. పదండి, ఇటు వెళ్తే మనకు కావాల్సింది దొరికిద్ది. వాళ్ళ జీవన విధానం. మార్కెట్ అయితే బాగుంది, రేట్లు కూడా అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. ఇటు స్ట్రైట్కి వెళ్ళామంటే మనం అనుకున్న వెనకబడి ఉన్న ఏరియాలు అయితే చూడొచ్చు. ఈ క్లాంగ్తో అనే ఇరుకిల్లు అవన్నీ ఉంటాయి. ఇదేంటి మన టెంపుల్లా ఉంది. వినాయకుడి బొమ్మను చూసారా? వినాయకుడి బొమ్మ, శివుడి బొమ్మ. అర్రే బాగుందండి. ఎవరో ఇండియన్స్ ఉండుంటారు ఇక్కడ. పిల్లలంతా ఆడుకుంటున్నారు. బ్యాంకాక్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ డురియాన్ ఫ్రూట్లు అయితే దొరుకుతాయండి. చూడండి, తక్కువ రేట్ ఉంది. కిలో 120 అంట. ఒక కిలో 120 అంట. డురియాన్ ఫ్రూట్ చూడటానికి అంత ఉంది కదా, అది ఒలిస్తే దాంట్లో 3-4 ముక్కలు వస్తాయి. ఆ ముక్క సైజు కూడా చూడండి ఎంత ఉందో. అది భలే క్వాలిటీ కొలుస్తున్నారండి, చెయ్యి ఎట్లా పడితే అట్లా రోతకు పెట్టకుండా. నాకు అదొకటి భలే నచ్చింది. అబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుందిగా. మొత్తం అసలు నీట్గా ప్యాక్ చేసేస్తున్నాను. 50 బాట్, 150 బాటా? 1 kilo, 150. ఓ, దిస్ వన్ హౌ మచ్? 1 kilo. దిస్ ఈజ్ 1 kilo? For 1 kilo. కెన్ యూ చెక్? ఇది బాగా పండుగ ఉందండి, తీయంగా ఉంటుంది. ఇంకా డురియాన్ తినకూడదండి, ఇదే లాస్ట్ అవ్వాలి. అబ్బో 2 కిలోలు ఉందిగా, అంటే 300 బాట్లు. ఎంత బాగుందో, కమ్మంగా ఉంది కదండి చూస్తుంటే. మీకు ఎందుకు లాగిచ్చేసేయండి. మన తెలుగు ఆయన మామూలుగా కాదండి, అసలు
పొద్దున్నుంచి అండి నేను ఈ చొక్కా ఈ ప్యాంటు ఇవాళ కొనుక్కున్నాను. మామూలుగా కొనుక్కుంటే నాకు కూడానే వచ్చారు ఆయన పొద్దున్నుంచి. దీనికి డబ్బులు ఆయనే పే చేశారు, బస్సులో వచ్చేదానికి ఆయనే పే చేశాడు. ఏంటంటే డబ్బులు జేబులో పెట్టేసి నేను ఇచ్చేదాకా కూడా ఉన్నట్లు ఆయన ఇచ్చేస్తున్నాడు. ఇంకా అది కరెక్ట్ కాదు సార్. అది దీనికైనా నన్ను పే చేయనివ్వండి అంటే దీనికి కూడా మీరే పే చేశారు డబ్బులు. దీనికి ఏంటంటే మనకు హ్యాపీగా తినండి, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మనకు రాయ్ రెండేనా వచ్చింది ఇంకా ఎలా ఉంది? మన మీరు చెప్పిన చేతితో టచ్ చేయొద్దు, వాసన వస్తుంది. ఇట్లా తినేసేయండి, గట్టి ఇలా ఇచ్చేసేయండి. స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా, దీని ట్రావెల్ కూడా లేదు కదా. ఇది ట్రావెలింగ్ తీసుకు లేదు. ఇది ఎయిర్పోర్ట్లో కూడా ఎలా చేయరు, లేదు. మొత్తం అన్ని చోట్ల బోర్డు చేశారు కదా. ఆహా ఎంత కమ్మంగా ఉందో అండి. ఇది ఇప్పుడు ఎందుకు తింటున్నాం అంటే క్యాలరీస్ ఎక్కువ. నేను మామూలుగా తిన్ను, మనం బాగా నడుస్తాం కదా, సెట్ అయిపోయింది. చాలా మంచిది, చాలా నైస్ టేస్ట్. బాగుంది, అమృతం. నేను నిజంగా పురుగు తీసుకోవాలంటే తీసుకుని లేనండి. నిన్న మన నేపాల్ వ్లాగర్ వచ్చాడు నాతో పాటు, అతనికి నేను డురియాన్ పెట్టించాను. ఈరోజు మీరు నాకు డురియాన్ పెట్టించారు. చేసిన సహాయం ఎక్కడికి పోదు. ఇది మటుకు మీకు 100కి 100 రూపాయలు. మీరు చాలాసార్లు చెప్పారు తెలుసా, అయితే మనం ఎవరికైనా వదిలి పెడితే మనకు దేవుడు మళ్ళీ పెట్టేస్తారు అని. నిజమండి అది. అంతే అండి, మన పని మనం నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు సార్ రూపంలో వచ్చారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది డురియాన్. నేను ఆల్రెడీ తినేసా, ఇది రెండో ముక్క నాది. ఏం కాదు, నా వల్ల కాదండి, క్యాలరీస్ ఎక్కువ. నేను తిన్నాను, అలా ఇచ్చేసేయండి, ఏం కాదు. అవదు, అలా ఇచ్చేసేయండి, చిన్నదే అది, వెళ్ళిపోద్ది. మీకు ఎందుకు తినేసేయండి, వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ. నీకు కావాలా? లేటర్. మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మన సైడ్ అసలు దొరకదు కదా ఇది ఫ్రూట్. అర్రాయ్ యా షోషిమా. బాగా బాగా సిద్ధమైపోతుందా కదా. మీకు ఎంత వచ్చో నాకు అంతే. అంతేనా? కాకపోతే 2-3 మొక్కలు వచ్చి ఇక్కడ నమస్కారం, సవాదిక, ఇంకా థ్యాంక్ యూ అని కాపున్కా. వస్తానే ఉన్నారు కస్టమర్లు. వ్యాపారం బాగుంది. ఒక డురియాన్ షాప్ ఇక్కడ పెట్టేసుకుంటే సెట్ మనం. హ్యాపీయా సార్? చాలా చాలా బాగుందండి. ఇది చిల్లర కొట్ట సూపర్ మార్కెటా అని డౌట్ అవుతుందండి. ఖచ్చితంగా సూపర్ మార్కెటే అయ్యి ఉండిద్ది. ఇక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి, అన్నిటి దగ్గర ఇంతే అండి. మనం ఏది కావాలంటే అది ఇంకా చూసుకొని తీసుకోవడమే. ఏం కావాలో చూసుకోండి. మీకు మీరు ఏది తీసుకున్నా పర్లా. నేను ఏదైనా షుగర్ ఫ్రీ డ్రింక్ తీసుకుంటా, అంతే ఉంది. మొత్తం ట్రై చేస్తారా? బటర్ మిల్క్ లాగే ఉంది, తెలియదు మరి నాకు. వేసేయండి ఏదైతే అది అయింది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. అట్లా మనకు బటర్ మిల్క్ అయితే మేలు కదా. ఫస్ట్ వేసేయండి ఏదైతే అది అయింది. షుగర్ ఫ్రీ డ్రింక్ ఉందా మనకి? షుగర్, నో షుగర్. బటర్ మిల్కేనా? మనం డబ్బులు పే చేసి తాగాలండి మనం. అవునా? ఇదిగోండి, ఇదొకటి ఇదొకటి. కప్పున్ కాప్. ఒక నిమిషం ఉండండి. ఏమో మీరు డబ్బుల విషయంలో అసలు జేబులో పెట్టేసుకొని గట్లా ఉంటుంది మరి మీతోని. ఎంత? కప్పున్ కాప్. అది చూడండి, ఆడు దండం పెడుతున్నాడు, ఎంత రెస్పెక్టో. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. నైస్. किधर से भैया? किधर? Where you from? Where you from? Thailand. Sawadika. మీరు హిందీలో మాట్లాడితే అడిగేం అర్థమైంది. ఇది కూడా నాకే. బాయ్ బాయ్ బ్రో. ఎంత బాగున్నాడు చూడండి. వీడికి శ్రీకృష్ణుడి గెటప్ అయితే అసలు మామూలుగా ఉండవు. బాయ్ బాయ్. బాయ్. భలే ఉంటాడు కదా శ్రీకృష్ణుడి గెటప్ అయితే, సెట్ అయిపోతాడు. చాలా బాగున్నాడు. తెల్లంగా ఉన్నాడండి. మనం కూడా చిన్నప్పుడు అంతే ఉన్నాం. మన ఎండ ప్రభావం వల్ల ఏంటంటే మనం తిరిగి స్కిన్ బర్న్ అయిపోయింది. ఎలా ఉంది మజ్జిగ? చాలా టేస్టీగా ఉందండి. ఇంకోటి తాగుతారా? వెళ్ళేటప్పుడు తాగుతానా? ఇంకా మన సోడా షుగర్లెస్. ఇదంతా కొంచెం స్లమ్ ఏరియా టైప్ కదా. ఇట్లాంటి సైడ్ ఏంటంటే కొంచెం వీడియోలు తీయడం కూడా మనకు కూడా కొంచెం ప్రమాదకరమే. మీరు నాకు కూడా వస్తున్నారు కాబట్టి నాకు ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది సో జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళిపోదాం. ఒకవేళ నేను వీడియో తీసినా కాబట్టి మీరు పక్క వెళ్ళిపోండి. ఏమైనా జరిగితే ఒకవేళ సంబంధం లేనట్టుగా అంతే. ఇంక నేను చూసుకుంటా. ఓకేనా? మామూలు చెప్తున్నా, ఎందుకంటే వీడియో తీస్తున్నా నేను కదా. ఒకవేళ ఎవరిని వచ్చేమైనా గొడవ పడినా కానీ మీరెవరు నేనెవరు అంతే. పక్క వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. ఇంకా మన ఇండియన్స్ అనే కాదు, మనం వాళ్ళేమంటే ఇద్దరం మునగడం కన్నా ఒకడు మునగడమే బెటర్ కదండి. ఒకడు బాగుంటే మీరు హాస్పిటల్కి ఏం తీసుకెళ్తారని గ్యారంటీ ఉండిద్ది. చూద్దాం ముందరికెళ్ళి. చెప్పలేమండి. ఆఫ్రికాలో కూడా వెళ్ళిపోయాను, అక్కడే తిరిగి వచ్చారు మీరు. ఇవన్నీ ఏంది ఏమో అండి ఇక భగవంతుడు. హాయ్ హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? యా, you're from? Yes. Thailand? Yeah. Okay. Nice to meet you, bro. Kapun Kap. Metro and subscribe. Subscribe. Yes. Thank you, bro. Good kid. Bye, bro. No Thai? No. Which language are you speak? Huh? Which language? ఏ భాష మాట్లాడతావు? థాయ్? Yes, Thailand. Yeah. బర్మా? No Burma. నో బర్మా, థాయిలాండ్. Yeah. ఈడెవడో మొత్తం మన భారతీయుడిలాగే ఉన్నాడండి చూస్తుంటే. యూ లుక్ లైక్ సేమ్ ఇండియన్. India not Thai. No India. No India and Okay. my Thai. ఓకే. పెద్ద టీ కప్ ఒకటి ఉందిగా, తాయోడే అయి ఉంటాడు. Pepsi. పెప్సీ. ఓకే, షేక్ హ్యాండ్. ఇండియా థాయిలాండ్ ఫ్రెండ్స్. Yes. బాయ్, టేక్ కేర్. Bye bye. Taka. And my యువర్ ఫ్రెండ్. ఓహో, ఈ పిల్లోడికి ఇంకో పిల్లోడు. ఈడు మన ఇండియన్ లాగే ఉన్నాడు కదా. ఎగ్జాక్ట్. ఎవరో మహానుభావుడు. ఏ బ్రో, ఆడు భయపడుతున్నాడు రా. And my no. ఓకే ఓకే, No. ఆల్ ది బెస్ట్. Yeah, my. And no. చూసారండి, అసలు కల్మషం కూడా లేదు పిల్లోడికి. ఎంత ఫ్రీడమ్గా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాడు మనతో. కమ్ ఆన్. Hey, come on. ఓకే ఓకే, బాయ్ గాయ్స్, టేక్ కేర్. బాయ్ బాయ్. పర్లేదండి, చాలా వాడికి ఫ్రెండ్లీగా ఉన్నారు. కష్టపడి ఉంటారు కదండి, కష్టం విలువ తెలుస్తుంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్. చూడండి ఒకసారి మార్కెట్ చూపిస్తుంది, ఎంత నీట్గా, ఎంత తాజాగా. టమాటా కిలో 10 బాటిలే అంట, అంటే 30 రూపాయలు. క్యారెట్ అయితే కిలో. ఏం కిలో అండి? ఓ 3-4 కిలోలు ఉంటుంది, 100 బాటిలు 300 రూపాయలు. 5 కిలోలు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. 5 కిలోలు ఉంటుందేమో. అసలు అన్నీ ఉన్నాయండి, రేట్లు తక్కువే. బతికేసేయచ్చు థాయిలాండ్లో. అన్ని రేట్ మనతో పాటే కదా, రీజనబుల్ రేట్స్. అవునవును. ఏం ఎక్కువ లేదు. ఇటు వెళ్దాం రండి. తాజాగా ఉన్నాయి. ఈ క్లాంగ్తో ఈ మార్కెట్ కానుకొనే ఉంది ఇంకా ఈ ఏరియా, స్లమ్ ఏరియా వెనక. అంటే నాకు తెలిసి ఇక్కడ వీడు మనల్ని వదలట్లేదు. అరే ఇటు రారా, తింటావా? హలో, కపున్ కాప్, గివ్ టు హిమ్. Khanum. My khanum. యువర్ ఫ్రెండ్. తింటాను అంటాను. అది తింటావా? ఓకే పద, ఏదైతే ఏమైంది. పాప మన చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏమండి, ఇది మాత్రం మీరు ఇవ్వకండి డబ్బులు, నా సాటిస్ఫాక్షను. ఆ పిల్లోడా ఏదో జస్ట్ తీసుకోరా, ఏం కావాలో.
వాడికి అర్థం కాదు. ఏంది అంతసేపు ఆలోచిస్తున్నాడు? తీసుకో. అరే ఒక్క నిమిషం ఉండు. ఏంది వీడు ఈ ప్యాకెట్ కూడా ఆన్లోనే ఉంది అది. సరిపోయేది. ఇదిగోండి ఇది, అది రికార్డ్ అవుతుందిలేండి. 30 బాట్. ఇదిగోరా. Thank you. ఎంజాయ్. చిన్నప్పుడు ఓకే ఎంజాయ్. నో థ్యాంక్ యూ. గో బాయ్. చదువుకో, మంచిగా చదువుకో. ఆడ ఆనందం చూడండి ఎంత బాగుందో. అసలు వచ్చింది ఇంతకుముందు. ఎంత బాగుందో ఆడ ఆనందం. థ్యాంక్ యూ. డబ్బులు కూడా పెద్దగా ఏం తీసుకోలేదండి. ఎంత 40 బాట్లు, 40 కూడా కదా 30 బాట్లు అంటే మన డబ్బులు 90 రూపాయలు. అన్ని ప్యాకెట్ అంతా కదా. ఫోన్లే, వాడి హ్యాపీనెస్కి ముందు మనకి ఏముంటుంది చెప్పండి. పిల్లలు 40 తింటారు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్. అది పెద్ద టీ కప్ పెట్టుకొని ఎంత ముచ్చటగా ఉన్నాడు. చిన్నప్పుడు మా ఇంట్లో 5 రూపాయలు ఇస్తే లేస్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకునేవాడిని, తినేవాడిని. ఒకటి తింటే తిన్నట్టే ఉండేది కాదండి. మళ్ళీ ఇంకో 5 రూపాయలు అడిగితే ఇంట్లో కొట్టేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అందరి పరిస్థితి అంతే. మన పెద్దలకి పిల్లలు ఎక్కువ. నాకు అనిపించినట్టు ఆడికి అనిపించదా చెప్పండి. అందుకే నేను మొత్తం తీసి ఇచ్చేసా. ఆడు తింటాడుగా మొత్తం. అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేగా. మీ మధ్యకి మొత్తం అయిపోయిందా? మొత్తం ఇయ్యే చికెన్ గ్రిల్ చేస్తున్నారండి, కాలవడం అనమాట. ఓకే. ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఈ పల్లెలోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ చేసుకొని థాయిలాండ్లో సెటిల్ అయిపోతే పోయిద్దామండి. అది మీకు మేలు, చాలా మేలు. ఎలాగో ఉన్నోళ్ళు మనకు పడరు. ఇదంతా ఏం లేనట్టే ఉంది. వెళ్దాం, ఎంత దూరం ఉంటే అంత దూరం. మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్. ఇంకా ముందరికి వెళ్తే మనకి ఇంకేమైనా స్లమ్ ఏరియా ఉంటే కనపడిద్ది. ఇటు లోకల్ వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటున్నారు ఏదో ఫుట్బాల్ అనుకుంటా. ఫుట్బాలేనా? ఇక్కడ ఓ బొక్క ఉంది, దీంట్లో నుంచి వెళ్ళి చూద్దాం. అబ్బా ఎంత బాగా ఆడుకుంటున్నారో, బాగుంది. హలో గైస్. ఓకే, ఇట్స్ ఓకే. అసలు ఎంత మంచిగా ఉన్నాడు చూడండి, బీర్ ఇస్తున్నాడు. చేర్స్. మీరు మజ్జిగుంటే మీరు చేర్స్ ఇచ్చేవాళ్ళే కదా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఓ మింగ్లాబా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, యువర్ నైబర్ కంట్రీ. ఓ థ్యాంక్ యూ. వీళ్ళు మన పక్కన ఆనుకొని ఉన్న బర్మా దేశం అండి. అంటే బర్మా దేశం థాయిలాండ్ కూడా ఆనుకొని ఉన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడికి తేలిగి రాగలరు, మనం నేపాల్ వెళ్ళినట్టు. నైస్ పీపుల్. ఐ లైక్ మయన్మార్, యాంగూన్, మండలే, బగాన్. ఐ వెంట్ లాస్ట్ టైం. ఓన్లీ మియన్మార్ అండ్ లావో. ఓకే. ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా వీళ్ళు ఫేస్ కట్లు వచ్చేసి మన వీళ్ళండి, చైనా, థాయిలాండ్, మొత్తం ఇంకా సింగపూర్, సౌత్ ఈస్ట్ ఏషియాలో అందరూ ఒకలా ఉంటాయి. మన నాగాలాండ్ సైడ్ కూడా ఇంతే ఉంటారు. అలాగే థాయిలాండ్ ఫేస్ కట్లు కూడా అంతే ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే మయన్మార్ అనమాట. మయన్మార్, లావోస్ నుంచి అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఇంకొకటి ఆంగ్ల భాష కూడా కొద్ది గొప్ప మాట్లాడేది వీళ్ళే, మయన్మార్. థాయిలాండ్ వాళ్ళకి అసలు రాదు. బాల సైన్యం వచ్చేసారు. హాయ్ గైస్. సవాదికాబ్. మీ బాధ ఏంట్రా బాబు? కాసేపు ఆడుతుండండి. ఆహా, యా డన్, వీడియో డన్. అబ్బా, చాలా బాగా ఆడుతున్నారండి. తొడతో ఎట్లా కొడతాడు?
అర్రే అర్రే చేత్తో పట్టుకోకుండా వాళ్ళు కాలుతో బాగా ఆడుతున్నారు. బాయ్ గాయ్స్. చాలా మంచి వాళ్ళండి, చూసారా? ఏదో అనుకున్నా కానీ అసలు వీళ్ళు మంచి సేఫ్గానే ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ మొత్తం చూడండి, చెత్త మొత్తం ఎట్లా పడితే అట్లా పడేశారు ఇక్కడ. మన థాయిలాండ్లో ఎక్కడ చూడడం ఇట్లాగా చెత్త, ఇక్కడ ఇట్లా పడేస్తుంది మొత్తం. కానీ మనం మాత్రం డస్ట్బిన్లోనే పడేద్దామండి. అబ్బో జాగ్రత్త చూసుకోనట్నా. నీట్గా ఎక్వేరియంలా పెట్టేశారండి చేపలు. బాగుందండి ఇల్లులు ఇవన్నీ చిన్నవి అయినా కానీ మనుషులు పెద్దవి. హలో సవాదికాప్. ఏదో టూరిజం బాగా హ్యాపీగా ఎట్లెట్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎట్లా మంచి స్లమ్ ఏరియాకి వచ్చేది. మేము పుట్టినప్పుడు ఎట్టుందో అప్పుడు ఈ టైప్ ఇట్లే ఉండేది. అంతే రోడ్లు ఇవన్నీ సేమ్. ఎటు వెళ్తున్నాము అసలు రోడ్డు ఉందా లేదా అర్థం కావట్లేదండి. అయిపోయింది రండి చూద్దాం. వెళ్తానే ఉండి దాగదు. లేదు సైకిల్ చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి. అసలు భలే ఉంది. ఈ లాంగ్తో గ్యాంగ్ వచ్చేసారు. Muay Thai? Like this. Good? Like this? Good? Like కాలు బాగుంటే ఇంకా బాగా కొట్టేవాళ్ళం. మరి చాలా తేలిగ్గా ఉందండి, పెద్ద బరువు కూడా ఏం లేదు. జిమ్సన్, హే బ్రో. Oh, good. Oh, good. కొడితే ఇది వెళ్ళి దానికి తగలాలి. మరి అది ఎక్కడ వెళ్తుంది? బ్రో యూ కమ్, యూ ట్రై. అర్రే అర్రే అర్రే, ఈ కాలుతో కొడితే ఇంకా ఉన్న కాలు పోయినట్టే నాకు. ఓకే, ఐ విల్ ట్రై. ఓకే, గుడ్. ఓ ఓకే. నో ఏం మాట్లాడుతున్నాడు అంటే చిన్న వయసు నుంచే వీళ్ళు మూయితా అదంతా నేర్చుకుంటున్నారు ఇక్కడ. గుడ్. మీ యా ఎనర్జీ చాలా ఉంది. ఏం చేస్తుంది దీంతో? హలో అనంత సాయి ఆడు తినే. สวัสดีครับผมชื่อ నో తినకూడదు. ఓకే.
ఓకే 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 Ganon. బాయ్ గైస్, టేక్ కేర్. హే గైస్, బాయ్ బాయ్. చాలా బాగుంది, మంచిగా. మనం ఇటు వెళ్ళిపోదాం. మీరు కొడితే కొట్టండి, వెళ్ళి 2 గుద్దులు సరదాగా. వెళ్ళిద్దా ఎంతకి ఇటు? వాళ్ళు ఏమో తలకాయ ఊపారు వెళ్ళిద్దా అంటే ఇటు ఉంటుందండి రూటు. ఉంది ఉంది, రండి. మనకి స్లమ్ ఏరియాలు అంటే ఇట్లాగే అండి, గొంతులు చిన్న చిన్న గొంతులు ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ నివసించే వాళ్ళకి తెలుస్తాయి, మనకి తెలియదు. ఇదిగోండి ఉంది, ఇదిగోండి. మనం ఆఫ్రికా వెళ్ళినప్పుడు కూడా ఇంతే కదా, చిన్న చిన్న గొంతులు, వీటినే స్లమ్ ఏరియాలు అంటారు. ఇక్కడ వీళ్ళు పిల్లుల్ని ఎక్కువ పెంచుకుంటారండి. ఇదిగోండి. హలో, ఇదిగో ఇటు కూడా వెళ్తుందండి. ఇటు మనం వచ్చింది ఇప్పుడు చిన్న గొంతు, మనం ఇటు వెళ్ళిపోదాం. కపున్ కాబ్, సవాది కాబ్. సవాది కాబ్ అంటే మనకి రిప్లై ఇచ్చారంటే అది లోకల్ తాయి వాళ్ళు అని అర్థం. ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్లు అవన్నీ ఇంకా లోకల్, మొత్తం చిన్న చిన్న ఇల్లులు కదండి. ఇదిగోండి మొత్తం అసలు ఇరుగ్గా. సవాది కాబ్. హే హాయ్, హలో హలో, కొంచెం పక్క జరగండి. హలో హలో హాయ్. లోపల చూస్తున్నారు కదా ఇల్లు ఎలా ఉందో, ఆ కుక్కని చూపించినట్టు మీకు లోపల ఇంటిని చూపించేస్తున్నాను. వాళ్ళు ఉండే ఇల్లు ఆ విధంగా ఉంటుందండి. సో అది మరి ఎలా ఉంటున్నారు ఏంటో, పాపం చాలా కష్టం కదా. సవాది కాబ్, బాయ్ బాయ్. చాలా ఇరికిల్లు, చిన్న ఇల్లు అయినా కానీ మనసులు పెద్దవి. టీవీ మెయింటైన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈజ్ దిస్ వాట్ యు ఆర్ సెల్లింగ్ ఫర్ మనీ? ఓకే ఓకే. పిల్లులు అండి మొత్తం పెంచుకుంటుంది. పక్కన చూసారా సౌండ్ ఏ విధంగా వస్తుందో. ఇలా సిటీ పక్కన ఫ్యాక్టరీ అండి, కంచేసారు కదా, ఏదో ఫ్యాక్టరీ ఉంది. ఇట్లా ఒప్పుకోరు సిటీల్లో, ఎందుకంటే ఎల్లకి డిస్టర్బెన్స్ కదా. ఇంకా పాపం ఇక్కడ ఉండే సాధారణ ప్రజలు ఏంటంటే వీటిని తట్టుకొని ఉండాలి. ఇంక ఇక్కడ సైడ్ చూసేసాం మొత్తం. వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చిల్లర కొట్టు ఉంది చూడండి. ఇదిగోండి పెద్ద మెయిన్ రోడ్లోకి వచ్చేసామండి. ఇదంతా ఇంకా స్లమ్ ఏరియా, అది ఫ్యాక్టరీ పక్కన ఇందా మనం అనుకున్నాం కదా. ఇటు మొత్తం కూడా చిన్న చిన్న ఇల్లులు. ఈ చిన్న చిన్న ఇళ్ళకి వెళ్ళాలంటే ఇది కనెక్షన్ అనమాట, స్లమ్ ఏరియాగా ఉంది. ఇదే ఇంకా క్లాంగ్తో అంటే ఏరియా మొత్తం పెద్ద స్లమ్ అండి. వీళ్ళందరికీ ఇక్కడ ఇవి షాపులు అండి. ఇంకా మనం పక్క వెళ్దాం, ఇంకోటి మురికి కాలువలా ఒకటి ఉండిద్ది ఇక్కడ, అది కూడా చూద్దాం. డ్రోన్ ఎగరేస్తే భలే ఉంటుందండి తేలా. ఇదిగోండి మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇదంతా. చాలా కష్టం అండి ఇక్కడ ఉండడం, చాలా కష్టం. అబ్బా ఎంత గలీజ్ స్మెల్ వస్తుందో ఇక్కడ. మొత్తం ఆ మురుగు మొత్తం దాంట్లో వదిలేశారండి. అటు వెళ్ళడానికి లేదా మనకి, వాళ్ళ వాటికి వెళ్తారు కావాలి అట్లా నడుచుకుంటా. ప్రయత్నిద్దాం పదండి. ఒకసారి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అటు నుంచి వెళ్తే మనకి ఏమైనా ఇంకొంచెం డీప్గా చూడొచ్చు వాళ్ళ ఏరియాలు. అడుగుదాం అండి, ఎందుకు కాదనరు, అడుగుదాం. ఇటు నుంచే పోయేది ఇంకా. ఇక్కడ మనం ఈ ఫీల్డ్లో ఏంటంటే అండి, అడుగుతా వెళ్తే ఏమీ చూపించలేము, మనం అడగడమే సరిపోద్ది, కొట్టేసుకుంటా పోవాలా అన్నీ. ఇదిగోండి ఇక్కడ కూడా వీళ్ళకి వాషింగ్ మిషన్లు ఉన్నాయండి, వీళ్ళు ఉతుక్కోవడానికి బట్టలు. 30 బాటిల్ వేసి మొత్తం ఎంతైనా ఉతుక్కోవచ్చు ఇంక దాంట్లో, దాని నిండా
సిస్టమ్ బాగుంది. హలో కపున్ కాప్. ఫస్ట్ వాళ్ళ భాషలో నమస్కారం చెప్తే వాళ్ళకి సంతోషం. హాయ్, హలో సార్, కపున్ కాప్, సారీ సవాది కాప్. అది ఆయన కాప్ అన్నారు. అది కరెక్ట్గా మన అప్రోచ్ కూడా బాగుండాలి. నిజంగా ఎంత గలీజ్ స్మెల్ వస్తుందో అండి ఇక్కడ. చూడండి మొత్తం కింద టన్నల్ కింద. ఇక్కడ డ్రోన్ షాట్ పడితే కానీ తెలియదండి ఎలా ఉంది ఏంటనేది మొత్తం. హలో కపున్ కాప్. అదిగోండి మొత్తం. కానీ ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? చాలా కష్టమేనండి పాపం మీ ప్రశ్న. అటు మనం ఇంత చూడలే, ఇంత డీప్గా వెళ్ళా మనం. అటు మనం ఇంత డీప్గా వెళ్ళి చూడలా. కుక్కలు అన్నాయో జాగ్రత్త. కపున్ కాప్. Pati bye bye đi. కపున్ కాప్. Pati bye bye đó. Năng ninh thì mấy. అండ్ Ba sòng కపున్ కాప్. cặp. Ba sòng con Bye à? byeด้วย. నో థాయ్, ఇంగ్లీష్. ఇంగ్లీష్. యా, వెరీ గుడ్ పీపుల్, నైస్ పీపుల్. మంచిగా చదువుకోవాలా నువ్వు కూడా. ఏందో అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కదండి. అందుకే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడకపోతే వాళ్ళకి ఇంకా అనుమానాస్పదంగా ఉండిద్ది. ఈడేంది మన గల్లీలోకి చిత్రీకరించడానికి వచ్చాడు ఇది అని చెప్పి అని అనుకుంటారు. చాలా ఇబ్బందికరమైంది మాట్లాడాలనుకుంటే చెప్తూ కొట్టాల. ఎవరిని? ఎవరు మాట్లాడి మీ గురించి మాట్లాడే కామెంట్ పెట్టాలకు రోజు వచ్చి చూస్తే కష్టమేం లేదు ఇందులో. అవునా? మనకి ఇప్పుడు నీ సింపుల్గా ఏంటంటే కూలి పని ఉంది. ఒకరోజు 2 రోజులు కష్టం, ఒక వారం వెళ్ళిన తర్వాత భుజాలు అలవాటు పడిపోతాయి మోయడానికి. ఇది అంతే. తీయింగ్ ఏంటంటే ఎక్కడ ఎవడితే అలా మాట్లాడాలి, ఎక్కడ కెమెరా ఎలా పెట్టాలి, ఎలా కొట్టాలి అనేది మొత్తం తెలిసిపోద్ది. కష్టమేం లేదు. కామెంట్లా ఏముందిలేండి, కామను. ఆడు నన్ను అమ్మబూతులు తిట్టినా నేను లైకులు కొడతా. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మాయి కదండి, అది కొడదాము అంతే, సింపుల్. ఇంకా కామెంట్లు ఏంటంటే మనం వాళ్ళు చేశారు కదా అని చెప్పి చాలామంది భయపడతా డిలీట్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు డిలీట్ చేయకూడదు కామెంట్లు. యూట్యూబ్లో మనకి రీచ్ అనేది రాదనమాట, పడిపోద్ది కామెంట్ డిలీట్ చేస్తే. కాబట్టి ఆ కామెంట్ ఆడు ఏమైనా అన్నేయండి, అది వాళ్ళ అభిప్రాయం. యూట్యూబ్ ఇచ్చింది వాళ్ళ అభిప్రాయం తెలియపరచడానికి. కాబట్టి మనం వాటిని వదిలేస్తాం, పట్టించుకోం. కుక్క ఇటు వెళ్ళడానికి లేదనుకుంటా అండి. ఇంక దేనికి వెళ్ళిపోదాం. కుక్క అరిసిందంటే ఇంక సిగ్నల్ లేదని. కానీ ఇంకంతే, అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంక అక్కడితో లేదు ఇంకేమి. ఇట్లా మీకు మెసేజ్లు అవన్నీ గట్లా పెడితే మీరు రిప్లై ఇచ్చుకుంటుందా? ఎందుకు ఇవ్వకూడదు, బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. మా అబ్బాయి మీకు రిక్వెస్ట్ పెట్టారు కదా, అదేంటంటే ఇప్పుడు హాయ్ హవర్ యూ అని చెప్తే నీ నెంబర్ ఇవ్వన్నా అని చెప్పి అడుగుతారు. హాయ్ అంటారు, హవర్ యూ అంటారు. ఇట్లాంటి వాటికి మనం ఎంతమందికైనా ఇస్తామని చెప్పండి రిప్లైలు. మన తెలుగులో మొత్తం 120 మిలియన్లు జనాభా. వాళ్ళలో మనకు ఒక 1 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1 మిలియన్. సో వాళ్ళల్లో మనకి ఎంత లేదన్నా 1,00,000 మంది దాకా మెసేజ్లు చేసినా కానీ ఉన్నా కానీ ఎంతమందికని మనం మాట్లాడాలి, ఎంతమందికని మనం మెసేజ్ చేయాలి, ఎంతమందితో అవుతుంది చెప్పండి. కాబట్టి వాళ్ళల్లో కొంతమంది స్పెసిఫైడ్ పర్సన్స్, ఎవరికైతే ట్రావెల్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయో, ఎవరి రిప్లై అయితే మనకి అవసరమో, అదే ఎవరికైతే నిజంగా అవసరం ఉండిద్దో ఇట్లాంటి వాళ్ళకి మనం చూసి రిప్లై ఇస్తాం. ఇప్పుడు హాయిలు, హలోలు, హవార్యూలు ఈ కామను. అన్న నేను నీ ఫ్యాన్ అన్నా, తొక్కన్నా, తోలన్నా అంటారు. నా వరకు ఫ్యాన్ లేదు, బొంగు లేదండి, అందరం ఒకటే. అది మనమంతా ఒకటే అనే కాన్సెప్ట్ మీద ఉంటాను. అది బాయ్ బ్రో. వాళ్ళు ఏముంది అమ్మాయి కాదండి, మంత్లీ 2 lakhs అని వస్తుందా మీకు? ప్రస్తుతానికి అంత లేదండి. వీడియోస్ రెగ్యులర్గా ఇంతకుముందు ఆఫ్రికాలో ఉన్నప్పుడు వచ్చాయి. ఆ వర ఖర్చులు కూడా అంతే అయిపోయాయి. అప్పుడే ఐఫోన్ కూడా కొనుక్కున్నా ఆఫ్రికాలో ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ మొన్న 20 దేశాలు అయిపోగానే వచ్చినాయి. ఆ డబ్బులతో కూడా దుబాయ్లో ఎలక్ట్రానిక్స్ కొనుక్కున్నా. 4 లక్షలు కాదు, $4,000 అంటే $3,60,000. మొత్తం ఇంకా అలా చేసేసుకున్నా. ప్రస్తుతానికి బ్యాంక్లో ఒక 2 లక్షలు ఉంటాయి.
అవి ఇంకా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఏది వీసాలకి అవి ఇట్లా ఇంక ఖర్చు పెట్టకుండా ఇంకా నెల నెల వచ్చే డబ్బులతో ట్రావెలింగ్ చేసుకోవాలి. అరే 2 lakhs వరకు రాదా? నైస్ నైస్. కుంకుడికాయ రసం. హాయ్. అలాగే అది ఇలా Mày đi đấy mấy? Mày đi rồi. ที่ตอนย้อมไม่เห็นเป็นไรเลย Tao nhớ mình mới đi bên được. Đen đen. Mày đi rồi, không phải mày đi rồi. ทั้งหัวดีเก่งหัวไม่มาก Nè. ไอ้โย กาปุนกาบ โอเคบาย งอยหัว เฮ้ย bro bye bro บอกว่าอย่าหันไปทางอื่น వెయిట్ 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 మన సైడ్లో కుంకుడికాయలు పెట్టినట్టు తలకేదో పెడుతున్నారు ఇక్కడ కూడా. เฮ้ยหัวบอกให้หัวให้คอ ఇంకా చూసాం కదా ఇప్పటి వరకు మన తెలుగు సుధాకర్ గారిని తీసుకొని అయితే కవర్ చేసాం. ఇప్పటి వరకు ఎలా ఉంది మీకు? చాలా చాలా బాగుందండి. మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాడు. ఈ బ్యాంకాక్లో ఇలా ఉంటుందని తెలియదు. సేమ్ మేము పుట్టినప్పుడు ఎట్లున్నదో స్లమ్ ఏరియా ఇటు అట్లే ఉంది. బ్యాంకాక్ నగరంలో ఇట్లాంటి ఉంటాయని తెలియదు. కొత్తవి ఎక్స్ప్లోర్ అయినాయి ఈరోజంతా. మీరు హ్యాపీ కదా? సూపర్ హ్యాపీ అండి రామ్ గారు. సరే. మినిట్ వెళ్ళి పోసుకోవాలి. చాలాసేపటి నుంచి వాష్రూమ్ ఎక్కడ అని చూస్తున్నాం. ఏం లేదు, సింపుల్. మనకి బ్యాంకాక్ అంటే అభివృద్ధి చెందిన నగరం అండి. ఆ క్లాంగ్తో ఒక్కడ మాత్రం కొంచెం చిన్న ఏరియా చూసాం కదా ఇప్పుడు, అంతే అంతవరకే ఉంటుంది. మిగతా అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి మాల్ అవి కనపడతా ఉంటాయి. ఆ పక్కన ఒక మాల్ ఉంది లోటస్ అని, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే దాంట్లోకి. ఇంకా వాష్రూమ్లు ఉంటే వాడేసుకోవచ్చు. ఇంకా బాగుంది. ఇక్కడికి వస్తే మనకి ఆ క్లాంగ్తో కనపడుతుంది పైనుంచి మనం వెళ్ళి వచ్చింది. అటు మొత్తం బిల్డింగ్లు కనపడుతున్నాయి చూడండి ఆ దూరంగా. అన్ని పెద్ద మాల్స్ డెడ్ ఆపోజిట్ అవి. బాగుంది. సరే దీంట్లోకి వెళ్దానండి.